నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ళ నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నాకు కోటి రూపాయల ప్రశ్న నిఖిల్ స్మోక్స్ మానేస్తే మీరు ఏమి ఇస్తా అన్నారు? వాడికి నేను పెళ్లి చేసుకుంటప్పుడు నేను నా పెళ్ళప్పుడు వాడికి చైన్ ఇస్తా అని చెప్పిన, చిన్నోనికి ఇయర్ రింగ్స్ ఇస్తా అని చెప్పిన, అవైతే ఖచ్చితంగా ఇస్తా నేను. అండ్ స్మోకింగ్ నేనైతే ఇది ఇస్తా అని చెప్పిన. అది కూడా మీకు తెలిసిందో లేదో చూసిందో లేదో తెలీదు. నా పెళ్లికి ఏం కావాలి చెప్పంటారా, మీ పెళ్లికి ఇది ఏమైందంటే అక్కడ ముందు జరిగింది ఏంటంటే జస్ట్ స్మాల్ ఫన్ థింగ్ ఏంటంటే, నేను మామూలుగా అరే వచ్చేటప్పుడు వాటర్ తీసుకురండి రా, ఇట్లా వాటర్ బాటిల్ తీసుకురండి ఇట్లా ఇట్లా అని చెప్తా. అండ్ నిఖిల్ని ఎప్పుడు కూడా నేను చాయ్ అడుగుతా, నిఖిల్ చాయ్ మంచి చేస్తే చాయ్ పెట్టరా అంటే ఎప్పుడు నేను చాయ్ నేను అయితే వాడా రోజు వాటర్ బాటిల్ అడిగిండు, నేను లేజీ ఉన్నా లైక్ తెచ్చుకోపోరా అంటే వాడు లైక్ పృథ్వీ అడిగితే మాత్రం ఇప్పుడు లేచిపోయి తీసుకొని వస్తావు, వాడు అడిగితే నేను మాత్రం తీసుకురావు, నేను నీకు చాయ్ పెట్టియాలి ఇవన్నీ చేయాలి కానీ నువ్వు మాత్రం వాటర్ బాటిల్ తెచ్చియవా అన్న. అంటే నువ్వు స్మోకింగ్ ఒక్కటి మానేరా నేను ఏదైనా చేస్తా అని అన్నా, విచ్ హీ విల్ నాట్ డూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాడు వచ్చిన పాపం వాడి గోల్ ఏంటంటే వాడు మామూలుగా స్మోక్ చేస్తాడు, సో ఇది నెంబర్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పిండు. అండ్ ఎప్పుడు డెసిషన్ మేకింగ్ వచ్చినా నెంబర్ అసలు సూపర్ ఇంక్రీజ్ చేస్తాడు తప్ప తగ్గించాడు. సో దట్ వాస్ దేర్. ఐ థాట్ లైక్ యూనో ఎట్లయినా మానేస్తలేడు వాడు అని జస్ట్ ఫన్నీగా ఇట్లా అన్నా నేను. అది కాన్వర్సేషన్ ఫన్నీగా వచ్చినది అంతే. బయటకు మాత్రం ఏమిస్తా అన్నది అదే కదా అడిగాడా మిమ్మల్ని నాకు ఇవి కావాలి అని ఇవన్నీ? దట్ ఈస్ అ డిఫరెంట్ కాన్వర్సేషన్. మీరు మేము ఈవినింగ్ మాట్లాడుకుంటున్నప్పుడు మామూలుగా నా పెళ్లికి ఏం కావాలరా, నీ పెళ్లికి ఏమి ఇస్తావురా ఇట్లా అని మాట్లాడుకుంటాం. నాకు యాచ్ కావాలి, నాకు ఇది కావాలి ఇట్లా అని జస్ట్ ఫన్నీ కాన్వర్సేషన్. అండ్ ఆల్సో నైనికా అండ్ నిఖిల్ షేర్స్ డిఫరెంట్ థింగ్. లైక్ యునో నైనికా కంట్రోల్ చేస్తుంది సిగరెట్స్, నిఖిల్ అన్ని కూడా సిగరెట్స్ ఆమెనే చూసుకుంటది అండ్ డైలీ తగ్గించడం ఇట్లా అంతా ఆమెనే చూస్తుంది. మరి అదంతా బయటికి రాలే కదా మరి. ఇక అంటే మామూలు ఈ సిగరెట్ విషయం వస్తే నీకు చూపించింది అది కూడా ముందు వెనకాల కట్ చేసి చూపిస్తే ఆ మాత్రం మీకు కన్వే అయింది, అట్లా అర్థం చేసుకున్నారు. కానీ అదే ప్లాట్ఫామ్ లో నేను వేరే ఒక అమ్మాయిలు కూడా మామూలుగా కొంచెం తాగుతారు, అది చూపించరు. బట్ యునో కొంతమంది ఒక అమ్మాయి ఇట్లా ప్రెషర్ ఉన్నప్పుడు, చాలా ప్రెషర్ హ్యాండిల్ చేసుకోలేక నేను సిగరెట్ తాగుతా అన్నప్పుడు కూడా ఆమెను లిటరలీ నేను హోల్డ్ చేసిన, వద్దు అలవాటు లేదు కదా ఇక్కడ, ఇంకా లైక్ యూనో ఎప్పుడో ఒకసారి అన్న అలవాటుని నువ్వు ఇప్పుడు ఈ ప్రెషర్ లో నువ్వు పైకి తీసుకురావద్దు మళ్ళీ అని చెప్పేసి చాలా వరకు హోల్డ్ చేసి ఆ ఒక్క రోజంతా, నేను పేరు చెప్పదలుచుకోలేదు, సో హోల్డ్ చేసి ఉంచిన నేను. సో మరి అది కూడా చూపించాల్సింది కదా మరి. లైక్ యూనో నువ్వు అట్లీస్ట్ ఉన్నట్టుగానైనా చూపించాల్సింది, దట్ వుడ్ బి ఫేర్ ఎనఫ్. ఏది నిఖిల్తో నేను అట్లా అన్నది లేదు, ఇదన్నా చూపించాల్సింది. సో లైక్ వాళ్ళు ఏం చూపించాలని అనుకున్నప్పుడు అది చూపిస్తే ఇక మనం ఏం చేస్తాం దానికి. మీరు ఇప్పుడు బిగ్ బాస్ తప్పు పడుతున్నాం ఆబ్వియస్లీ అంతే కదా. ఇక మరి నీ కంటెంట్ లేక ఇక నువ్వు ఏది పడుతుంది జూమ్ చేసి చూపిస్తా అంటే ఎట్లయితుంది? నేను అనుకున్న ఇంటెన్షన్ వేరు, నేనున్న నా రియాలిటీ వేరు. నువ్వు దాన్ని కూడా నువ్వు ఎడిట్ చేసి ఇట్లా చేసి జూమ్ చేసి చూపిస్తా అంటే చేతులు పట్టుకోరా, హక్ చేసుకోరా? మీరు కూడా బిగ్ బాస్ సీజన్ లో ఉన్నారు కదా ఇది వరకు, చేసుకోరా? అవన్నీ ఉండయా యాజ్ పార్ట్ ఆఫ్ స్పోర్ట్స్ కానీ యాజ్ పార్ట్ ఆఫ్ లైక్ యూనో డైలీ లైఫ్ ఆల్సో? మనం ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవుతాం ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. నీకు ఫ్యామిలీ ఉండదు అక్కడ, నువ్వే సిస్టర్ అవుతావు, నువ్వే ఇంకో బ్రదర్ అవుతాడు, ఇంకో ఫ్రెండ్ అవుతాడు అక్కడ. దట్స్ వాట్ హ్యాపెన్స్ నో. దాన్ని నువ్వు ఇంకా లేకపోతే వేరే సీజన్లో ఏం కాలేదనా ఇప్పుడు నువ్వు కొత్తగా నువ్వు చూపించేది. అండ్ ఇంకొకటి ఏమన్నాడు అర్జున్ అక్కడ, ఇదేంటి నేషనల్ టీవీ అని తెలియదా? నేషనల్ టీవీ అని నీకు తెలియదా? నువ్వు టెలికాస్ట్ చేసుకుంటే నీకు తెలియదా? మరి నేషనల్ టీవీ అని నేను చేసిన కాన్వర్సేషన్స్ లా కొంతమంది బట్టలు వాళ్ళేవనో లేకపోతే దేనికో నువ్వు కట్ చేసినప్పుడు మరి ఇదెందుకు నువ్వు జూమ్ పెట్టి చూపించినావు మరి కెమెరాని? సో నీకు తెలియదా నేషనల్ టీవీలో ఏది కావాలి ఏది అవసరం లేదని? అండ్ జూమ్ పెట్టి చూపిస్తారు కదా. అదే జూమ్ పెట్టి చూపించా, ముందు వెనకాల కూడా చూపించావు, ద హోల్ కాన్వర్సేషన్ చూపించాలి కదా. ఎపిసోడ్ 1 hour అయినా కూడా నువ్వు అట్లీస్ట్ యూ షుడ్ మేక్ సెన్స్ ఫర్ అట్లీస్ట్ వన్ సీన్. నో నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు ఎట్లా పడితే అట్లా క్యారెక్టర్ పోర్ట్రే చేస్తా అంటే కాదు కదా. లైక్ ఇప్పుడు బిగ్ బాస్ అనేది ఒక మ్యాటర్ ని పూర్తిగా తెలుసుకోవడానికి చేయాలంటే 24 అంటే ఇప్పుడు ఎలా అయితే 24 గంటలు ఒక ఎపిసోడ్ ని పోస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎక్స్ప్లెనేషన్ కి ఏంటి ఇది అని పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటే ఎపిసోడ్ ఒక గంట సేపు ఉండదు, ఎపిసోడ్ 24 గంటలు ఎపిసోడ్ పెట్టాల్సి ఉంటుంది. పూర్తిగా 100% లైవ్. అదే కదా, దాంట్లో కూడా కట్ చేసుకుని చూపించుకున్నావు కదా, అదే కదా నా ప్రాబ్లం ఇప్పుడు. అదే నేనే రైస్ చేశాను.
నన్నే ఎందుకు అంత నువ్వు అంత చేసినావు, వేరే గర్ల్స్ కూడా దే ఆర్ డూయింగ్, వేరే బాయ్స్ కూడా దే ఆర్ డూయింగ్. అండ్ ఇదే బాయ్స్ ఇప్పుడు నేను పోయి నేను నీకు ఎక్కడ నేను ఇట్లా చేసినట్టు లేకపోతే ఇట్లా అంతా కాదు కదా. లైక్ నిఖిల్ అనే వ్యక్తి అందరినీ హక్ చేసుకుంటాడు, అందరినీ కన్సోల్ చేస్తాడు, అందరితో అలాగే ఉంటాడు. పృథ్వీ అనే వ్యక్తి కూడా అందరితో అలాగే ఉంటాడు. అట్లీస్ట్ నేను నాకు ఎవరు మంచి కనెక్ట్ అయ్యారో, నేను ఎవరితో బాండ్ అయినానో వాళ్ళతో మాత్రమే మంచిగా ఉంటా. ఇప్పుడు వాళ్ళ మీద తోస్తున్నారా మీరు ఇవన్నీ? ఏది వాళ్ళు ఇలాంటి వాళ్ళే ఇలా అందరి దగ్గరికి వెళ్ళి అగ్గులు చేసుకుంటారు? నేను బిగ్ బాస్ అంటున్నాను. బిగ్ బాస్ షో నీకేం కాంటెంట్ లేక నువ్వు నా మీద పోర్ట్రే చేయాల్సింది అది తప్పు అని నేను అంటున్నా అంతే. అంటే ఇప్పుడు మీరు హగ్గులు చేసుకుంది మీరు ఇంకా వేరే చాలా కాంటెంట్ ఉన్నది కదా శివ, మాట్లాడుకున్నవి ఉన్నాయి చాలా. ఇవన్నీ మీ తప్పులు కాదు, బిగ్ బాస్ చూపించింది బిగ్ బాస్ తప్పు అంటున్నారు. అబ్సల్యూట్ గా అదే అంటున్నా నేను. చూపించేది కనీసం నువ్వు కంప్లీట్ లెంత్ లోనైనా చూపించాల్సిందే. 2 గంటల కాన్వర్సేషన్ లా నేను ముందు ఎమోషనల్ అయినా, మేమందరం ఏదో షేర్ చేసుకున్నాం, నీ క్లాస్ ఏంటి, నా డిప్రెషన్ ఏంటి, నీ ఫ్యామిలీ గురించి అన్ని షేర్ చేసుకున్న తర్వాత వెన్ యూర్ గెటింగ్ ఇన్ టు దట్ మోడ్, ఇట్లా సరే కన్సోలింగ్ లనా లేకపోతే లైక్ అరే ఓకే రా ఇట్స్ ఓకే అయింది ఇట్లా అన్నట్టుగా ఆ మూమెంట్ కి ఎందుకు వచ్చింది అనే లీడ్ కూడా నువ్వు షేర్ చేయాలి, నువ్వు పోర్ట్రే చేయాలి కదా.